ఇది చెన్నై మహానగరంలో ఈ తెలుగువారి ఘనకీర్తిని చాటుతూ 25 సంవత్సరాలుగా శ్రీ కళాసుధా తెలుగు అసోసియేషన్ ఇది 1998 నవంబర్ 21వ తేదీన ప్రారంభించబడిందండి. 25 ఇయర్స్ పూర్తయింది. ఇప్పుడు పూర్తయిన సందర్భంగా ఆ రోజున అక్కడ సోవనీర్ కూడా రిలీజ్ చేస్తున్నాము. మొట్టమొదటిసారిగా ఉగాది సోవనీరు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ రోజున మహిళారత్న పురస్కారాలు ఇస్తున్నాము. మరియు బాపు రమణ గారి పేరు మీద ఒక నటికి ఒక దర్శకులకి ఇస్తున్నామండి ఆనవాయితీగా. మరియు విశిష్ట ఉగాది పురస్కార అవార్డ్స్ కొందరికి ఇస్తున్నాము. అది ఆదిత్యారామ్ గారు అండ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ తీసుకుంటున్న రవిప్రసాద్ యూనిట్ అధినేత చంగయ్య గారు వారికి ఇస్తున్నాము. అంతేకాకుండా సినీ రంగ ఉగాది పురస్కారాలు 2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు రిలీజ్ అయిన చిత్రాలలో వివిధ విభాగాల్లో కొందరిని ఎంచుకొని ఒక తెలుగుదనంగా ఉన్న సినిమాలను ఎంచుకొని వాటికి ప్రత్యేక అవార్డులు మన సంస్థ ప్రతి సంవత్సరం ఇవ్వడం ఆనవాయితీ. అది చాలా తెలుగుదనంగా మన ఉగాది పురస్కార అవార్డ్స్ అనేది ఎంత పవిత్రంగా ఆ పేరు ఉంటుందో అంత తెలుగుదనంగానే ఆ రోజున సభా నిర్వహణ అక్కడ అవార్డుల ప్రదానం జరుగుతుంది. ఏప్రిల్ 7వ తేదీన ఇది 2 రోజుల ముందండి. ఏప్రిల్ 9న క్రోధినామ సంవత్సర ఉగాది ప్రారంభమవుతున్న సందర్భంగా ముందుగానే కోసిన కోయిల అన్నట్టుగా 2 రోజుల ముందుగానే ఉగాదిని జరుపుతున్నాం అక్కడ. అంటే ఎందువల్లంటే ఆదివారం అయితే అందరూ రావడానికి ఇక్కడ నుంచి బాగుంటుంది. పండగ రోజున అందరూ అక్కడికి రావడం అనేది ప్రతిసారి 2-3 మిస్ అవుతున్నారు రావడానికి. పండగ రోజు కదా, ఇంట్లో పూజలు ఉంటాయని. అందువల్ల ఆ రోజున 2 రోజులు ముందుగా ఈసారి ఉగాదిని ముందుగా జరిపాము. అందువల్ల 7వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి అక్కడ ఉగాది పురస్కార అవార్డుల ప్రదానం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి శ్రీ కళాసుధా సభ్యులతో పాటు ఆహ్వానితులందరూ అక్కడికి వస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున ఒక వినూత్నంగా జరుపుతున్నాము ఈసారి. బికాజ్ ఆఫ్ 25 ఇయర్స్ సిల్వర్ జూబిలీ సందర్భంగా జరుపుతున్నాము. దీనికి ముఖ్య అతిథిగా ఇక్కడ తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి మరియు టూరిజం అండ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. సభాధ్యక్షతగా డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారు విచ్చేస్తున్నారు. ప్రత్యేక అతిథులుగా ఎవరు అనేది తర్వాత మన కమిటీ మెంబర్ సౌజన్య గారు వివరిస్తారు. ముందుగా ఈ అవార్డులు, సినిమా అవార్డుల ప్రధానం ఎవరెవరు అనేది ప్రసన్న కుమార్ గారు నివేదిస్తారు. వారి తర్వాత మిగిలిన కమిటీ మెంబర్లు మిగిలిన వివిధ అవార్డులందరూ ఎవరెవరికి అన్నట్టుగా వారు మిగిలిన మన కమిటీ మెంబర్స్ విశదీకరిస్తారు. అంటే ఒకప్పుడు మనకి చెన్నై, ఆంధ్ర కలిపి అప్పట్లో టోటల్గా ఆంధ్రప్రదేశ్ మద్రాసుతో అనుసంధానంగా ఉండే రాష్ట్రంగా ఉండేది. తర్వాత పొట్టి శ్రీరాములు గారి పోరాట దీక్ష మూలంగా, ఆయన అమరజీవి అవటం మూలంగా మనకు అప్పుడు మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి ఆంధ్రప్రదేశ్గా మనకు ఏర్పడింది. సో మనకి ఎప్పుడు కూడా సాంస్కృతిక రాజధాని అని అనుకుంటే మద్రాసుని మనం ఫీల్ అవుతాం. సో మనకి సినిమా ఇండస్ట్రీ కూడా మనకు పుట్టింది కలకట్టాలో పుట్టిన తర్వాత షోలాపూర్, కొల్హాపూర్, ముంబై నుంచి మొదలెట్టి చెన్నైకి వచ్చి చెన్నైలోనే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, ఈవెన్ ఒరియా అన్ని భాషలు కూడా చెన్నైలోనే ఉండేవి. అలాంటి చెన్నైలో కంటిన్యూగా 25 సంవత్సరాలుగా కళాసుధా వాళ్ళు, అది కూడా అక్కడ మ్యూజిక్ అకాడమీలో చేయటం అంటే మామూలు విషయం కాదు. డెఫినెట్గా ఒక సర్టెన్ క్వాలిటీ ఉన్న వాళ్ళకు మాత్రమే మ్యూజిక్ అకాడమీ వాళ్ళు ఫంక్షన్ చేయడానికి అవకాశం ఇస్తారు.
సో అలా కళాసుధ వాళ్ళు ఫంక్షన్లు చేస్తూ రెగ్యులర్గా మన తెలుగు సినిమాలను కూడా అక్కడ స్క్రీనింగ్ చేస్తూ వీళ్ళు కళాసుధ వాళ్ళు చేసేది చాలా అద్భుతం. ప్లస్ అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు అంటే ఒక రకంగా చూసుకుంటే చాలా ఎక్కువ మంది తెలుగు వాళ్ళు, ఈవెన్ అక్కడ రాజ్యం ఏలినాళ్ళు చూసుకున్నా కూడా ఎక్కువ మంది తెలుగు వాళ్ళే ఉన్నారు. మొట్టమొదట ముఖ్యమంత్రిగా అక్కడ పనిచేసింది కూడా ఒక తెలుగువాడే పనిచేశారు. ఈవెన్ కరుణానిధి గారు కూడా మన చిత్తూరు జిల్లాకు సంబంధించి తెలుగువాడే మనం ముఖ్యమంత్రిగా అంటున్నాం. ఇవాళ కరుణానిధి గారు అబ్బాయి స్టాలిన్ ఉన్నాడు, ఆయన కూడా మన తెలుగు లెక్కలోనే. సో అలా కళాసుధ వాళ్ళు చేస్తూ వీళ్ళు చేసే దాంట్లో మన నేషనల్ అవార్డ్స్ లేకపోతే స్టేట్ అవార్డ్స్ యాంగిల్లో మెయిన్ గెస్ట్లు కూడా వీళ్ళ కళాసుధ మీద ఉన్న ఒక క్రెడిబిలిటీతో అటెండ్ అవ్వటం జరుగుద్ది. వీళ్ళు ఇచ్చే అవార్డ్స్లో కూడా కొంత పారదర్శకత పర్ఫెక్ట్గా ఉండి ఇవ్వటం జరుగుద్ది. ఇప్పుడు నేను చదువుతాను. ఉత్తమ నిర్మాత మైత్రి మూవీ మేకర్స్ అంటే జనవరిలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, ఖుషి అలాంటి ఎన్నో సినిమాలు చేసిన మైత్రి మూవీ మేకర్స్ని ఉత్తమ నిర్మాతగా పెట్టారు. అట్లాగే ఉత్తమ సంచలనాత్మక చిత్రం భగవంత్ కేసరి అంటే ఒక స్టార్ హీరో, ఒక మాస్ హీరోని పెట్టుకుని ఒక సమాజానికి పనికొచ్చేటట్టు ఒక ఉమెన్ ఎంపవర్మెంట్, ఒక స్త్రీలు అంటే ఒక ఆడపిల్లలాగా పుట్టినా కూడా ఆవిడ పెరుగుదల ఒక పులి పిల్లలాగాను ఒక సింహం పిల్లలాగాను పెరగాలి అని చెప్పి ఆ ఇదిలో ఆయన బాలకృష్ణ గారు చేస్తూ, బాలకృష్ణ గారు లాంటి మాస్ హీరో ఉండి ప్యారలల్లో శ్రీలీలతో కూడా ఫైట్లు చేపించి ఆ రేంజ్లో చేసిన సినిమా ఉత్తమ చిత్రంగా వీళ్ళు సంచలన చిత్రంగా భగవంత్ కేసరి పెట్టారు. తర్వాత ఉత్తమ చిత్రంకి వచ్చేటప్పటికి మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి అది ఆ సినిమాని చేశారు. తర్వాత ఉత్తమ జ్యూరీ అవార్డు రుద్రంగి అంటే మన రసమయ్యి బాలకృష్ణ గారు చేశారు, జగతి బాబు యాక్ట్ చేశారు, దాన్ని కన్ఫర్మ్ చేశారు. తర్వాత ఉత్తమ నటుడు ధనుష్ సార్ అంటే మన తెలుగు ప్రొడ్యూసర్ తీసి మనాళ్ళు చేసిన సితార హారిక హాసిని ఎంటర్టైన్మెంట్ సినిమా దాంట్లో నుంచి ధనుష్ గారికి ఇవ్వటం జరిగింది ఉత్తమ నటుడు. అలాగే ఉత్తమ నటి శ్రీలీల భగవంత్ కేసరి అదే సినిమాకి ఇచ్చారు. తర్వాత ఉత్తమ దర్శకుడు శ్రీ అనిల్ రావుపూడి, సో అదే భగవంత్ కేసరికి దానికే ఇవ్వటం జరిగింది. ఉత్తమ జ్యూరీ దర్శకుడు అవార్డు సాయి రాజేష్ బేబీ సినిమాకి ఇచ్చారు. తర్వాత ఉత్తమ జ్యూరీ అవార్డు మెర్నా మేనన్, ఆవిడకి ఉగ్రం సినిమా నిమిత్తం దానికి ఇచ్చారు. ఉత్తమ జ్యూరీ అవార్డు సంయుక్త మేనన్ విరూపాక్ష కింద ఇచ్చారు. ఉత్తమ సహాయ నటుడు దగ్గుబాటి రాజా, ఆయనకి స్కంద సినిమా కింద ఇచ్చారు, బోయపాటి సినిమా. ఉత్తమ సహాయ నటి రోహిణి అంటే మనకు తెలిసింది రోహిణి గారు అంటే మన ఆర్టిస్ట్ బాలాజీ గారి సిస్టరు, అలాగే రఘువరన్ గారి భారీగా ఉండేవారు, ఆ రోహిణి గారికి ఇచ్చారు. ఆవిడ అలా మొదలైంది, అది చాలా సినిమాలు మన తెలుగు ఆవిడ. సో ఇలా ఇచ్చిన ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఇవ్వటం జరిగింది. ఇది ఖుషి సినిమా నిమిత్తం రోహిణి గారికి ఇచ్చారు. సో అన్ని పర్ఫెక్ట్గా చాలా ఇదిలో భగవంత్ కేసరికి ఇచ్చిన దాంట్లో హీరోయిన్కి ఇచ్చినా లేకపోతే ఉత్తమ సంచలనాత్మక చిత్రంగా ఇచ్చిన అనిల్ రావిపూడి గారి డైరెక్టర్కి ఇచ్చిన డెఫినెట్గా ఇది అద్భుతమైన చాయిస్, పర్ఫెక్ట్గా ఇచ్చారు వీళ్ళు. సో వీళ్ళు వేరే అదర్ యాంగిల్స్లో కాకుండా జెన్యూనిటీతో కూడిన ఒక దీంతో ఒక ట్రాన్స్పరెన్సీతో చేశారు. సో అందుకని కళాసుధ అవార్డ్స్ ప్లస్ వీళ్ళందరూ అటెండ్ అవుతున్నారు అని అంటే డెఫినెట్గా అది క్రెడిబిలిటీ అవుతుంది కళాసుధ. సో అందుకని కళాసుధ అనే శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కమిటీ అందరూ ఉండి నడపటం నడుపుతూ 25 సంవత్సరాలుగా నడుపుతూ ఇంకా నిరంతరం నడిపే యాంగిల్ వాళ్ళు ఉండటం అనేది వాళ్ళ సహాయంగా మన రాంబాబు గారు కానీ, కేశవ్ గారు కానీ, హేమంత్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఉండి చేయటం అనేది డెఫినెట్గా అభినందనీయం. సో వీళ్ళు ఇట్లాగే 25 సంవత్సరాల తర్వాత ఇట్లాగే కంటిన్యూ అవుతూ 100 సంవత్సరాలు వీడికి కూడా చేస్తారని కోరుకుందాం. థ్యాంక్ యూ. ముఖ్య అతిథిగా శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, మినిస్టర్ ఫర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, టూరిజం, కల్చర్ అండ్ ఆర్కియాలజీ తెలంగాణ. సభాధ్యక్షులుగా డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారు, ఫార్మర్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక అతిథులుగా గాన కోకిల శ్రీ పి సుశీలమ్మ గారు, వెటరన్ సింగర్, శ్రీ ఎంవిఆర్ మురళీకృష్ణ గారు, జనరల్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్నై సర్కిల్ అండి, శ్రీ శశికాంత్ వల్లేపల్లి గారు, తానా ఫౌండేషన్ చైర్మన్, శ్రీ టి ప్రసన్న కుమార్ గారు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ, శ్రీ దేవిశ్రీ ప్రసాద్ గారు, మ్యూజిక్ డైరెక్టర్. స్వాగత ఉపన్యాసం శ్రీ బేతిరెడ్డి శ్రీనివాస్ గారు, శ్రీ కళాసుధ ఫౌండేషన్ ప్రెసిడెంట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి.
శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తున్న ఉగాది పురస్కారాల్లో ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకమైన అవార్డు ముఖ్య గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పురస్కారం శ్రీ మాధవపెద్ది సురేష్ గారికి ఇస్తున్నారు. లతా మంగేష్కర్ పురస్కారం కుమారి శ్రేయ రామనాథ్ గారికి ఇస్తున్నారు. ఈవిడ బాలాంతరపు రజనీకాంతరావు గారు బ్రదర్ అయినటువంటి నళినీకాంతరావు గారి మనవరాలు. ఈ అమ్మాయి వియన్నాలో చదువుకుంటోంది. ఇంకా సిరివెన్నెల సీతారామ శాస్త్రి పురస్కారం కాసర్ల శ్యామ గారికి ఇస్తున్నారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఇచ్చే బాపు బొమ్మ, బాపు రమణ ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు. చాలా బాపు రమణ అంటేనే స్నేహానికి నిర్వచనం. బాపు రమణ సినిమా అంటే ఒక సినీ ప్రపంచానికి తలమానికం. అలాంటి పురస్కారం బాపు బొమ్మని బలగం సినిమాలో నటించిన కావ్య కళ్యాణిరాము గారికి ఇస్తున్నారు. అలాగే బాపు రమణ పురస్కార గ్రహీతలు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకి దర్శకత్వం వహించిన శ్రీ పి మహేష్ బాబు గారికి ఇస్తున్నారు. మాటలు రచయిత, దర్శకత్వం. ఎందుకంటే బాపు రమణ అవార్డు అంటే బాపు గారు దర్శకులు, రమణ గారు రచయిత కాబట్టి మహేష్ బాబు గారు కూడా రచయిత, దర్శకులు. ఆ సినిమా చాలా అద్భుతమైన సినిమా, నేను చూశాను. చాలా చక్కగా తీశారు. బాపు రమణ గారు తీసేటువంటి విధంగా తీశారు. చాలా మంచి అవార్డు ఇస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఇంకా మహిళారత్న పురస్కారం ప్రతి సంవత్సరం కూడా వీరు మహిళారత్న పురస్కారాలు ఇవ్వటం కళాసుధ తెలుగు అసోసియేషన్ వాళ్ళకి ఆనవాయితీ. ఈసారి మహిళారత్న పురస్కారం శ్రీమతి పద్మా దేవదాస్ గారు. ఆవిడ విజిఎన్ హోమ్స్ డైరెక్టర్ అండ్ క్రెడై ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి అన్న ప్రసన్న కుమార్ గారు వచ్చి ఆయన నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్టు ఈ అవార్డులకు ఇవ్వాలి, ఈ అవార్డు అవసరం లేదు అని చెప్పి తీసేసే అంత ఇది ఉన్న ఆయన వచ్చి దీన్ని మెచ్చుకోవటం అంటే సగం ఇక్కడ సక్సెస్ అయినట్టే. కమిటీను ప్లస్ కళాసుధ ఫౌండేషన్. ఇది చెన్నైలో ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు ఆదివారం, ఏ ఉగాది వస్తుందో ఆ ఉగాదికి ముందు వచ్చే ఆదివారం నాడు ఇది అవార్డ్స్ ప్రదానం చేయటం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ అవార్డ్స్ ఎంపిక చేయటంలో శ్రీనివాస్ గారు అక్కడ సినిమాలు ప్రసాద్ ల్యాబ్స్లో స్క్రీనింగ్ వేసి ఆ సినిమాలు చూసి సెలెక్ట్ చేసి సంవత్సరం అంతా అదే పని ఆయనకి. ఇంకా వేరే పని పెట్టుకోకుండా ఏ సినిమాకి ఇవ్వాలి, ఏం చేయాలి అనేది ఆయన దీనికి డెడికేట్ అయి ఉండటం చాలా గొప్ప విషయంగా అనుకుంటాను నేను. అట్లాగే ఇంక వేరే పని లేకుండా దీని మీద కూర్చొని దీని మీదే వర్క్ చేసుకుంటూ సంవత్సరం వచ్చేపాటికి మాకు వచ్చి ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెడతాం, ఇట్లా చేయడం చాలా ఆనందంగా ఉంది. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సార్, మమ్మల్ని ఈ కమిటీలో మెంబర్లు చేసినందుకు. అట్లాగే ఇది 10వ సంవత్సరం నేను వచ్చి. థ్యాంక్ యూ అండి. అట్లాగే ఇంకా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఓకే, ఇది ఇప్పటికి ఈ కళాసుధ అవార్డు స్టార్ట్ చేసి చెన్నై మ్యూజిక్ అకాడమీ అంటే ఇక్కడ రవీంద్ర భారతిలాగా అక్కడ గొప్ప స్టేజ్ అది. ఆ స్టేజ్ మీద అవార్డు తీసుకోవటం అంటే ప్రతి ఒక్కరికి చాలా పెద్ద అచీవ్మెంట్గా ఫీల్ అవుతారు. అట్లాగే ఈసారి వచ్చిన మన అక్కడ తెలుగు కుటుంబాలు చాలా ఉన్నాయి. వచ్చిన ప్రతి కుటుంబానికి సిల్వర్ కాయిన్ ఈసారి 25 years సందర్భంగా ఒక సిల్వర్ కాయిన్ గిఫ్ట్గా ఇస్తున్నారు, రిటర్న్ గిఫ్ట్గా ఇస్తున్నారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నదైనా కానీ 25 years సందర్భంగా ఆయన ఫండ్ కూడా కలెక్ట్ చేసి కొంచెం ఇది అందరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా సిల్వర్ మెమోంటోలు ఇంకా వెండి కిరీటాలు వాటితో సత్కరించాలని చెప్పి ఈసారి గ్రాండ్గా ప్లాన్ చేశారు. మనందరం ఆ కార్యక్రమంలో పాల్పంచుకుందామని. థ్యాంక్ యూ. మీడియా వారందరికీ నమస్కారాలు సార్. అండ్ ప్రసన్న కుమార్ గారికి, ఆయన చిన్న సినిమాలు కానీ ఇలా తెలుగును ప్రోత్సహించే సాంస్కృతిక సంస్థలు కానీ ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. మనస్ఫూర్తిగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అండ్ 25 సంవత్సరాలుగా ఇలా ఒక సంస్థ నడపడం అంటే మామూలు విషయం కాదండి. యాక్చువల్గా ఇప్పుడు చెన్నైలో మన తెలుగు యాక్టివిటీస్ బాగా తగ్గిపోయినాయి. ఇంత మ్యూజిక్ అకాడమీలో ప్రతి సంవత్సరం ఉగాదికి ఇంత భారీ ఎత్తున సభ నిర్వహించడం అంటే మామూలు విషయం కాదు. అట్లనే మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది వస్తుంటారు. అండ్ దానికి బేతిరెడ్డి శ్రీనివాస్ గారిని నిజంగా మనం అందరం అభినందించాలి. ఆయన ఎన్ని కష్టాలు పడ్డా కానీ 25 సంవత్సరాలుగా అది చేస్తూ ఉన్నారు. అండ్
అండ్ ఇక్కడ మన పర్వతనేని రాంబాబు గారికి ఆయన పిఆర్ఓగా చాలా హెల్ప్ చేస్తున్నారు. తర్వాత కేశవ్ గారికి కూడా ఆయన ప్రతి వారం సినిమాలు వేస్తారు మనకి తెలుగు వాళ్ళ కోసం. అక్కడ ఆయన కేశవ్ గారు దానికి చాలా హెల్ప్ చేస్తుంటారు. అండ్ అదేనండి, మీ అందరి సహకారం కూడా కావాలి. అండ్ ఇక్కడ మన సంస్థకి కళాసుధ తెలుగు అసోసియేషన్ సంస్థకి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ప్రెసిడెంట్గా అయితే బేతిరెడ్డి శ్రీనివాస్ గారండి. తర్వాత గౌరవ సలహాదారులు బెల్లంకొండ శివప్రసాద్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు బివి సాయిరామ్ గారు, అండ్ సెక్రటరీగా ఎం రాజశేఖర రెడ్డి గారు, అండ్ జాయింట్ సెక్రటరీగా ఎల్ వేణుగోపాలరావు గారు ఉన్నారు. అండ్ కమిటీ మెంబర్స్గా వచ్చేసి గిరిధర్ మైలవరపు గారు, శ్రీ భువనచంద్ర గారు, అండ్ పి రాంబాబు గారు, ఆర్ రాజమోహన్ రావు గారు, శ్రీ కడలి సురేష్ గారు, కేశవాచారి గారు, పిబి ఫణీందర్ గారు, పిఎల్ఎన్ ప్రకాష్ రావు గారు, శ్రీ వల్లభలేని కృష్ణకుమార్ గారు, వీరందరి సహకారం మన అసోసియేషన్కి ఉందండి. అండ్ ఆ రోజు ఆదివారం రోజు మనకి ప్రార్థనా గీతం వచ్చేసి శ్రీమతి ఘంటసాల సావిత్రి శివకుమార్ గారు అండ్ కుమారి పవిత్ర గారు ఉన్నారండి. అండ్ వయలిన్ ప్లే చేసేది సింగరాజు రత్నలావణ్య గారండి. వేద ఆశీర్వచనం అశ్విని శాస్త్రి, రోహిణి శాస్త్రి అండి. ఘంటసాల సావిత్రి శివకుమార్ అంటే తమన్ గారి, మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి మదర్ అండి. ఆవిడ తమన్ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ దేవిశ్రీ ప్రసాద్ కానీ మన అసోసియేషన్ వాళ్ళు రెగ్యులర్గా వస్తూ ఉంటారు. వాళ్ళకి 25 ఏళ్ళుగా మన అసోసియేషన్తో అనుబంధం ఉంది. అండ్ అందరికీ ధన్యవాదాలండి. చివరిగా మీ అందరి సహకారం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా మా రాంబాబు గారికి, కేశవ్ గారికి మరొక్కసారి, అండ్ ప్రసన్న కుమార్ గారికి, వీరందరికీ మేము అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటాం మనస్ఫూర్తిగా.